యెస్. ఒక్కసారి వెయిట్ తగ్గిన తర్వాత మళ్ళీ మళ్ళీ పెరగడానికి ఛాన్సే ఉండదు. వెయిట్ లాస్‌తో పాటు మీకున్న ఎనీ అంటే లైఫ్ స్టైల్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటిని గూడా ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ మీరొకసారి ఎక్కడున్నారో చూసుకోండి. మీ బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారము మీరు మీరుండాల్సిన బరువెంత? హైట్ ఎంత? హైట్‌కి తగ్గ బరువెంత ఉండాలి? ఇది చాలా ఇంపార్టెంటు. ఒకసారి మీరు ఒకవేళ 5 ఫీట్స్ మీరున్నారనుకోండి 51 కేజెస్. ఒకవేళ 5'8" 66, 5'10" అనుకో 70. ఇది చాలా ఇంపార్టెంటు. ఇక్కడి నుంచి మీరు ఎంత తగ్గాలనేది ఐడెంటిఫై జేసుకోండి. మరి బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం ఎలా ఉండాలి? మన బీఎంఐ ఎలా ఉండాలి? ఎగ్జాక్ట్‌లీ బీఎంఐ వచ్చేసి 18.5 నుంచి 24.9 మధ్యలో ఉంటే మనము నార్మల్ వెయిట్‌లో ఉన్నట్టు. చాలా హెల్తీగుంటుంది. చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది బాడీ. చాలా హ్యాపీగా ఉంటాం. అదే విధంగా కొద్దిగా మనం 5-10 కేజెస్ అండర్ వెయిట్ ఉన్నా ప్రాబ్లమే. 5 కేజెస్ తక్కువున్నా ప్రాబ్లమే. అంతకన్నా ఎక్కువనుకోండి. బీఎంఐ వచ్చేసి 25-30 మధ్యలో ఉంటే ఇక్కడ కొంచెం ఓవర్ వెయిట్‌లో ఉంటాము. 10 కేజెస్, 12 కేజెస్ అట్లా ఓ ఉంటాము. అక్కడ ఏం మన బాడీ గూడా పెద్దగా మనకనిపిచ్చదు. బరువున్నట్టుగా అనిపిచ్చదు. ఏజ్ పెరిగే క్రమంలో ఆహ్, సరిపోతుందన్నట్టుగా ఉంటాము. ప్రాబ్లమ్స్ కూడా పెద్దగుండవు. అదే విధంగా మనం 30-35 మధ్యలో బీఎంఐ ఉంటే, అక్కడి నుంచి ఒక 20 కేజెస్ అబోవ్ వెయిట్ పెరుగుతది. బాడీ లోపల కూడా చాలా చేంజెస్ ఒస్తవి. ఇంటర్నల్‌గా మెల్లమెల్లగా లైఫ్ స్టైల్‌కి సంబంధించిన డిజార్డర్స్ స్టార్ట్ అయితవి. కాదు అవి స్టార్ట్ అయినట్టు కూడా మనకు తెలియదు. అదే విధంగా 35 బీఎంఐ ఉందనుకోండి, కంప్లీట్‌గా ఎక్స్‌ట్రీమ్ ఒబేసిటీ అన్నమాట. ఈళ్ళ బాడీ వచ్చేసి 30 ప్లస్ కేజెస్ వెయిట్ ఎక్కువ వెయిట్ ఉంటారు. ఎక్స్‌ట్రా వెయిట్ ఉంటారు. 50 వరకు ఉంటారు. చాలామంది ఇప్పుడు నాకొచ్చిన వాళ్ళలో ఆహ్, హై హైయెస్ట్ వెయిట్ ఉన్న వాళ్ళు చాలా మందున్నారు. ఒకసారి మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోనండి. నేను మీకి ఒకవేళ మీరు లాస్ట్ అంత అయిపోయిన తర్వాత కన్సల్టేషన్ కావాలనుకుంటే, నాకీ మేము కన్సల్టేషన్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఓకే. మళ్ళీ ఇంత బరువుంటే ఏమవుతది? ఇంటర్నల్‌గా ఏం జరుగుతది? ఇది చాలా ఇంపార్టెంటు. ఓకే. బరువు ఎందుకు తగ్గాలి? వై హావ్ టు లూజ్ వెయిట్? బరువు తగ్గకపోతే ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తే మనకు తెలియకుండగా ఇంటర్నల్‌గా ఈ లైఫ్ స్టైల్‌కి సంబంధించిన డిజార్డర్స్ అంటే మెటబాలిక్ సంబంధించిన కాంప్లికేషన్స్ అన్నీ మెడికల్ కాంప్లికేషన్స్ అన్నీ మనకు తెలియకుండా గ్రో అవుతాయి. మనం చూస్తుంటాం గదా! చాలా వరకు ఏజ్‌తో సంబంధం లేకుండా డయాబెటిక్ ఉంటది, బీపీ ఉంటది, హైపర్ టెన్షన్ ఉంటది. వుమెన్‌లో అయితే గైనిక్ సమస్యలు, పీసీఓడీ ప్రాబ్లమ్స్, గాల్ బ్లాడర్ సమస్యలు, క్యాన్సర్స్, తర్వాత హార్ట్ డిసీజెస్, ఫ్యాటీ లివరు, ఇలా నర్వస్ సిస్టమ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్. వీటన్నిటిని గూడా మనం ఏం జేస్తామంటే, తెలిసినంత వరకు బరువొక్కటే అనుకుంటాం. నేనేం బరువు మాత్రమే ఉన్నా, మిగతా అంతా చాలా బావుంది. నాతో మాట్లాడిన వాళ్ళు, "ఏం ఇష్యూస్ లేవు సార్. నేను రీసెంట్‌గానే బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. నేను అంత హెల్తీగా ఉంది. బరువు తప్ప నాకేమీ లేవు. డాక్టర్‌కి గూడా చూపిచ్చాను. మీరు బరువు తగ్గండి. మిగతా ఏమి లేదని చెప్తున్నారు." అందరం అట్లే అనుకుంటాం. కానీ, మనకు తెలియకుండగా ఇవన్నీ గూడా డిజార్డర్ రూపకంగా ఉంటాయి. అంటే వీటన్నిటిని మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటారు. మెటబాలిక్ డిజార్డర్స్ అంటారనమాట. ఇవి కంప్లీట్‌గా ఏదో ప్రాబ్లమ్ ఒచ్చి ఒక డాక్టర్ దగ్గరికెళ్ళి కొన్ని టెస్ట్‌లు చేయించిన తర్వాత డాక్టర్ చెప్పేంత వరకు మనకు తెలియదనమాట. అప్పటిదాకా ఏమీ లేదనుకుంటాం. ఒకసారి మీరు బాగా ఆలోచించండి. ఓకే. మళ్ళీ ఇవన్నీ ఎట్లా ఏర్పడతాయి? దీనికి అస్సలు రూట్ కాజ్ వచ్చేసి మెటబాలిక్ సిండ్రోమ్. అంటే ఏర్పడడానికి మెయిన్ కారణం వచ్చేసి ఏంటంటే మనం ఏదైనా సరే ఒక డయాబెటిక్ అయినా సరే, లేదు సడెన్‌గా హార్ట్ అటాక్ గావచ్చు, లేదు చాలా చూస్తుంటాం గదా! సడెన్‌గా ఆహ్, కింద పడిపోవడం గావచ్చు, స్ట్రోక్ కావచ్చు. ఇలాంటివొచ్చినప్పుడు అప్పుడు వరకు మనకు తెలియదు ఏముందనేది. అప్పుడు మనకేం జరుగుతుంది, ఎక్కడో చోట టెస్ట్‌లకెళ్ళినప్పుడు, డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు డయాబెటిక్ వచ్చని జెప్తారు. లేదు కరోనా యాక్చువల్‌గా డిసీజ్ అని వచ్చిందని జెప్తారు. ఇలా హార్ట్ ప్రాబ్లము, ఇలా రకరకాలుగా మనము ఐడెంటిఫై జేసుకుంటాము. ఇవన్నీ రావడానికి మెయిన్ కారణం ఏందంటే, మనం చాలా రోజుల నుంచి మనకున్నటువంటి హెల్త్ హ్యాబిట్స్, పూర్ హ్యాబిట్స్ అన్నమాట. అంటే
మన లైఫ్ స్టైల్‌లో చాలా రకాలుగా మంచి హాబిట్స్ లేకపోవడం వల్ల వచ్చిండవు. దీని రూట్ కాజ్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్సీ. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎప్పుడైతే మన బాడీలో స్టార్ట్ అయితదో, ఆ మెల్లమెల్లగా సడెన్‌గా మనకొచ్చే ప్రాబ్లమ్స్ బయటపడతాయి. మరి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా ఏర్పడతది? ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ పైన ఈ బుక్ గూడా ఉంది. డాక్టర్ డి స్టాండ్ అనే ఒక డాక్టర్ ఈ బుక్ రాశాడు. ఇది ఇంగ్లీష్ అండ్ తెలుగు వెర్షన్‌లో ఉంది. మీరు అమెజాన్‌లో గూడా దొరుకుతుంది. చాలా లేమన్ లాంగ్వేజ్‌లో ఉందన్నమాట. చాలా ఎక్సలెంట్ బుక్ ఇది. ఓకే. ఎలా వస్తది? ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా ఏర్పడుతది? మనం ఎందుకు బరువు పెరుగుతున్నాం? ఓకే. ఫస్ట్ వచ్చేసి మనకి మెయిన్ రూట్ కాజ్ వచ్చేసి పూర్ డైట్. మనం తీసుకునే దాంట్లో డైట్ అంటే టైంకి తినకపోవడము, లేదంటే తగ్గించి తినడము, లేకపోతే ఎక్కువగా సింపుల్ కార్బ్స్ తీసుకోవడము, రిఫైన్డ్ ఆయిల్స్ ఎక్కువ తీసుకోవడం, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం. ఇది మెయిన్ రూట్ కాజ్ అన్నమాట. ఓకే. ఎందుకంటే మనం తినేటప్పుడు నేను బరువు పెరిగిపోతున్నా అని తినడము, లేదంటే టైము మిస్ అయ్యి తినడము, లేట్ అయ్యిగా తినడము, ఇలా చాలా చేస్తుంటాం. ఇది మెయిన్ రూట్ కాదు. సెకండ్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఎక్సర్‌సైజ్. మన బాడీకి కనీసం ఒక 24 అవర్స్ మన లైఫ్‌లోకొస్తే ఒక 45 మినిట్స్, 1 అవరు మన మన కోసం మన బాడీ కోసం మనము కేటాయించుకోవడం లేదు. ఎందుకంటే అందరం ఇప్పుడు సెడెండరీ లైఫ్. తినడం, కూర్చోవడం. కదలికలనేటివి లేకుండా అయ్యాయన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ బాడీకి. థర్డ్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ స్లీప్. స్లీప్ అనేది గూడా ఇప్పుడు చాలా వరకు లేదన్నమాట. మనకున్న ఆహ్, 24 అవర్స్‌లో కనీసం 6-8 అవర్స్ నిద్ర అనేది చాలా ఇంపార్టెంటు. మేము మాట్లాడినప్పుడు మీకు నిద్ర ఎలా ఉందంటే, నేను చాలా బాగా వస్తుందండి. నిద్రకేమి ఇబ్బంది లేదు. అన్నప్పుడు ఏ టైంలో పడుకుంటున్నారంటే 11, 12, 10 తర్వాత మాకి 1 తర్వాతనే నిద్రొస్తది. లేసేదెప్పుడు అని అంటే 7, 8కి అట్లా లేస్తాము. మంచిగా నిద్రపోతాము. మనం ఏమనుకుంటామంటే మధ్యరాత్రి పడుకుంటే లేట్‌గా లేస్తే మంచి నిద్ర అనుకుంటాం. అది కరెక్ట్ కాదు. మనకు అర్లీగా పడుకొని, అర్లీగా లేవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి హార్మోన్స్ అనేటివి సన్‌రైజ్ అయ్యే టైం నుంచి అంటే మనకు సన్‌సెట్ ఎప్పుడైతే అవుతుందో అప్పటినుంచి మొదలవుతది. మెలటోనిన్ ఒక హార్మోన్ అనేది మన బాడీని రిపేర్ చేసుకోవడానికి, ప్లస్ నిద్రపుచ్చడానికి చాలా హెల్ప్ చేస్తది. అది చీకటయ్యే లోపలనే మన బాడీలో స్టార్ట్ అయితది. మళ్ళీ ఎర్లీ మార్నింగు 4:30, 5 లోప ఆ టైంకి అంతటికి అది తగ్గుకుంటూ వచ్చేస్తదనమాట. ఆ టైంలో మనం డీప్ స్లీప్‌లోకెళ్ళినప్పుడు మన బాడీలో ఉన్న టాక్సిన్స్‌ని ఎలిమినేట్ చేసుకుంటది. తర్వాత రిపేర్ చేసుకుంటది. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనం లేట్ అయ్యి తింటాము. తిన్న ఎంటనే పడుకుంటాము. దానివల్ల ఏమవుతుందంటే టాక్సిక్స్ ఎక్కువైపోయి గూడా వెయిట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఫోర్త్ వచ్చేసి స్ట్రెస్. ఈ స్ట్రెస్ అనేది లైఫ్‌లో మనకి కామన్‌గా ఉంటది. లైఫ్ అయిన తర్వాత స్ట్రెస్ లేకుండా ఉండం. కానీ ఎంత వరకు ఉంటుంది స్ట్రెస్? మీరుకొక 10 తీసుకున్నామనుకోండి. ఒక 10 నంబర్ తీసుకుంటే మీకెంత ఉంది? 10 ఉందా? 9 ఉందా? 8 ఉందా? 7 ఉందా? అంటే ఏ రేంజ్‌లో ఉంటుంది? ఎంత ఎక్కువ స్ట్రెస్ గురైతామో అంత మనకి కార్టిజోల్ అనే ఒక హార్మోను బాడీలో ప్రొడక్షన్ అయ్యి, మనం ఏమి తినకపోయినా గూడా ఖచ్చితంగా బెల్లీ ఫ్యాట్ అనేది పెరగడానికి అవకాశం ఉంది. మీకి ఈ స్ట్రెస్ లెవెల్ అనేది ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకోండి. అడిషనల్‌గా వచ్చేసి ఆల్కహాల్, స్మోకింగ్, జెనెటిక్ ప్రాబ్లమ్. ఇప్పుడు ఇవి 2 గూడా అదనంగా మనకి ఇక్కడ ఈ 4 ఏమో మనకి ఫండమెంటల్స్. నేను చెప్పిన విధంగా డైటు, ఎక్సర్‌సైజు, తర్వాత స్లీపు, స్ట్రెస్ ఇవన్నీ మన చేతిలో ఉండేటివి. మనం బ్యాలెన్స్‌డ్‌గా చేసుకుంటే డెఫినెట్‌గా మనం హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంది. మరి మీ లైఫ్ స్టైల్‌లో ఇప్పుడు నేను చెప్పిన 4 పాయింట్స్‌తో పాటు అడిషనల్‌గా ఇవి గూడా ఏమైనా ఉన్నావో చెక్ చేసుకోండి. ఓకే. ఓకే. మరి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మన బాడీ ఎలా ఉంటుంది? హౌ ఫుడ్ ఎఫెక్ట్స్ అవర్ బాడీ. మనమిచ్చే ఫుడ్‌ని బట్టే మన బాడీ తయారవుతుంది. మన బాడీ హెల్తీగా ఉండగలుగుతుంది. ఇక్కడ ఉన్న ఫుడ్స్ చాలా వెరీ ఇంపార్టెంట్. మీ బాడీకి ఇక్కడ కనిపించే ఫుడ్స్ ఇస్తే ఏం జరుగుతుంది? ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 3 ఫుడ్స్ ఏంటంటే ఒకటి గుడ్ ఫ్యాటు, ప్రోటీను, ఫైబర్ అండ్ మైక్రో న్యూట్రిషన్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ బాడీకి. ఇప్పుడు గుడ్ ఫ్యాట్ ఏం చేస్తది? గుడ్ ఫ్యాట్ వచ్చేసి మనకి హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ని బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుతుంది. ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ ఎప్పటికప్పుడుకు అంటే ఇంబాలన్స్ అవ్వకుండగా ట్రైగ్లిజరైడ్స్ కూడా ఇంబాలన్స్ అవ్వకుండగా
హెల్తీగా ఉంచుతుంది. తర్వాత నర్వస్ సిస్టమ్ టాప్ టు బాటమ్ వరకి మన నర్వస్ సిస్టమ్ అంతా గూడా చాలా హెల్తీగా ఉంటుంది. మళ్ళీ అందులో ఏముండాలి మనం తీసుకునే దాంట్లో ఇక్కడ కనిపించే ఐటెమ్స్ అనేది నెయ్యి కావచ్చు, లేదంటే నట్స్ కావచ్చు, ఫిష్ కావచ్చు. ఏదైతే మనకి నేచర్ నుంచి వచ్చే గుడ్ ఫ్యాట్స్ ఫుడ్ ఉంటావో అవి సఫిషియెంట్‌గా ఉండే విధంగా డైలీ రొటీన్‌లో ఉండే విధంగా ఉండాలి. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ ఫుడ్స్. ఈ ప్రోటీన్ ఫుడ్ మనం ఎంతైతే బరువుంటామో అన్ని గ్రాముల ప్రోటీన్ కనీసం అట్‌లీస్ట్ సెడెండరీ లైఫ్‌కి 0.85 గ్రామ్స్ ఒక కేజీకి మనం ఇవ్వాలి. ఓకే. అలా ఇచ్చినప్పుడు మనకేం జరుగుతుందంటే మన మజిల్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి. హార్మోన్స్ బాగా మంచి అంటే హెల్తీగా ఉంటాయి. హార్మోన్స్ గూడా బాడీలో చాలా ఇంబాలెన్స్ కాకుండగా చాలా యాక్యురేట్‌గా మంచిగుంటాయన్నమాట. అప్పుడేమవుతుందంటే బాడీలో అన్ని ఫంక్షన్స్ అది వుమెన్‌లో అయితే గైనిక్ ప్రాబ్లమ్‌కి సంబంధించినటివి లేదంటే మెన్‌లో అయినా సరే చాలా ఎనర్జిటిక్‌గా ఉంటది. అంటే మంచి గ్రోత్ ఉంటది. మంచి ఫిట్‌నెస్ ఉంటది. మనం కొద్దిగా ఎక్కువ తిన్నా గూడా BMR బాగుంటుంది. ఓకే. అది రావాలంటే ప్రోటీన్ రావాలంటే ఇక్కడున్న ఫుడ్స్ మనం బాగా ఇవ్వాలి. ఎందుకంటే మంచి పొట్టుతో ఉన్న గింజలు బాగా తీసుకోవడం, లేదంటే నట్స్ నాన్ వెజ్ లాంటివి, ఎగ్స్ లాంటివి బాగా తీసుకున్నప్పుడు మనకి ప్రోటీన్ అనేదొస్తది. తర్వాత థర్డొచ్చేసి ఫైబర్. ఫైబర్ అండ్ మైక్రో న్యూట్రిషన్స్ అంటే విటమిన్స్, మినరల్స్. మనం మంచిగా సఫిషియెన్స్‌గా వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎప్పుడైతే తీసుకుంటామో ఫైబర్ అండ్ మాల్ న్యూట్రిషన్ అనేదొస్తది. ఫైబర్ ఏం చేస్తది? మన గట్ హెల్త్‌ని క్లీన్ చేస్తది. ఎందుకంటే గట్ హెల్త్ ఎప్పుడైతే క్లీన్‌గా ఉంటదో, మనం హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా మందిలో ఎవరితో మాట్లాడినా గ్యాస్ట్రిక్ సమస్యలు. ఎందుకంటే కంప్లీట్‌గా రిఫైన్డ్ ఫుడ్స్. పొట్టు లేని గింజలు ఎప్పుడైతే తింటామో, మన బాడీలో టాక్సిక్స్ ఎక్కువైపోతున్నవి. దాని వలన మనము బరువు ఎక్కువ పెరిగిపోతున్నాం. మనం తీసుకునే దాంట్లో వెజిటబుల్స్ చాలా తక్కువగున్నాయి. ఓకే. ఒక మనిషి కనీసం అట్‌లీస్ట్ పర్ డేకి ఒక అర కేజీ కూరగాయలు కానీ, ఫ్రూట్స్ కానీ బాగా ఉండేటట్టు చూసుకోవాలి. మరి విటమిన్స్, మినరల్స్ ఏందంటే ఆల్ ఫంక్షన్స్ మన యొక్క బాడీలో ఇప్పుడు రిపోర్ట్ చూసినప్పుడు ఎవరికి చూసినా బి12 విటమిన్ తగ్గడం, లేదంటే విటమిన్ డి తగ్గిపోవడం, లేదంటే సిబిపి రిపోర్ట్ తగ్గిపోవడం. కొలెస్ట్రాల్ హెచ్‌డీఎల్ చూస్తే 40 బిలోనే ఉంటుంది. కనీసం మెన్‌కైతే 60 ఆహ్, పైనుండాలి. లేదు వుమెన్‌కైతే 50 ప్లస్ ఉండాలి. అప్పుడే మనము హెల్తీగా ఉండగలుగుతాం. ఓకే. ఒకసారి మీరు మీ ప్లేట్‌లో ఇక్కడ నేను చూపిచ్చే ఐటెమ్స్ రెగ్యులర్‌గా సఫిషియెన్స్‌గా ఉంటున్నాయా లేదా చెక్ చేసుకోండి. నాకు తెలిసి 90% పీపుల్ ఇలాంటి ఫుడ్ అయితే తినడం లేదు. మీకొకసారి ఈ స్లైడ్ చూస్తే మీకే అర్థమవుతుంది. మనం రోజు తినే ఫుడ్ అంతా ఇదే. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా రైస్ లేకుండా ఉండము. బ్రేక్‌ఫాస్ట్‌లో ఇక్కడ కనిపించేటివి కంపల్సరీగా ఉంటాయి. జంక్ ఫుడ్ ఉంటుంది. చపాతీ లేకుండా ఉండం. బరువు తగ్గడానికి చపాతీ తింటున్నామండి అని జెప్తారు. లేదండి నేను ఇడ్లీ తప్ప ఇంగ 2 ఇడ్లీ తప్ప ఏం తీసుకోనని జెప్తారు. మీరు ముందు స్లైడ్‌లో ఉన్నది మీరు తింటున్నారా అంటే డెఫినిట్‌గా మీరు హెల్తీగా ఉన్నట్టు. లేదు మీ లైఫ్‌లో చాలా రోజుల నుంచి కొన్ని ఇయర్స్ నుంచి ఈ ఫుడ్ ఉందంటే డెఫినిట్‌గా మీరు వెయిట్ పెరగడానికి మెయిన్ కారణం ఇది. ఓకే. మరి ఇక్కడి నుంచే మనకి ఏం జరుగుతది? ఇలాంటి సింపుల్ కార్బ్స్ తీసుకున్నప్పుడు బాడీలో ఏం జరుగుతది? ఓకే. ప్రతి ఫుడ్డు బాడీలోకెళ్ళిన తర్వాత స్టమక్‌లోకెళ్ళిన తర్వాత గ్లూకోజ్‌గా కన్వర్ట్ అయితది. అండ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ప్లస్ ఇన్సులిన్ 2 క్యారీ అవుతూ మన బాడీలో ఉన్న సెల్స్‌తో కనెక్టివేట్ అయ్యి మనకి ఎనర్జీ అనేది ప్రొడక్ట్ అయితది. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. ఏదన్నా తీసుకో మన బాడీలోకెళ్ళిన తర్వాత గ్లూకోజ్‌గా కన్వర్ట్ అయితది. చక్కెరగా మారిన తర్వాత ప్యాంక్రియాస్ నుండి వచ్చే ఇన్సులిన్‌తో పాటు ప్రయాణిస్తూ బాడీలో ఉన్న సెల్‌కి అందిస్తది. ఎలా అందిస్తదంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇన్సులిన్ రిసెప్టర్ అని ఒకటుంటుంది. అందులో వచ్చేసి మన గ్లూకోజ్ మాలిక్యూల్స్ వెళ్ళాలి. అది వెళ్ళాలంటే ఇన్సులిన్ వచ్చి ఆ రిసెప్టార్‌ని ఓపెన్ చేస్తది. అప్పుడే మనం తిన్న గ్లూకోజ్ లోపలికెళ్ళి ఎనర్జీగా మారుతుందన్నమాట. చాలా సింపుల్ ఇది. ఇది ఇది అర్థమైందనుకోండి డెఫినిట్‌గా మీరు చేంజెస్ చేసుకోవడానికి నిర్ణయం తీసుకుంటారు. ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ అనేది మన బాడీలోకి ఎనర్జీ కావడానికి ఇన్సులిన్ అనేది మనకి పనిచేస్తది. మళ్ళీ ఇది ఎప్పుడు ఆహ్, రిజెక్ట్ అయితది. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కి ఎలా గురైతది అని చూస్తే మనం మోర్ టైమ్స్ తిన్నప్పుడన్నమాట. మోర్ టైమ్స్ అంటే ఎక్కువ సార్లు బాడీకి ఫుడ్ ఇవ్వడం వల్ల. మార్నింగ్ ఏం చేస్తాం? లేస్తేనే టీ, కాఫీతో మన లైఫ్ స్టైల్ స్టార్ట్ అయితది. మన దైనందిన జీవితం స్టార్ట్ అయితది.
అది అవసరం ఉన్నా, అవసరం లేకపోయినా అలవాటైంటది గాబట్టి ఖచ్చితంగా షుగరున్న కాఫీ గావచ్చు, టీ గావచ్చు అక్కడనే ఇచ్చేస్తాం. అంటే అక్కడనే 150 క్యాలరీస్ మన బాడీకి అందించేస్తాం. సెకండొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్. బ్రేక్‌ఫాస్ట్‌లో ఏముంటది ఇందాక చూపించినటువంటి ఐటెమ్స్ తప్ప వేరే ఏముండవు. అంటే ఎంత తక్కువ తిన్నా గూడా 4-6 ఇడ్లీ తినేస్తాము. అక్కడనే మనకి ఆల్‌మోస్ట్ ఒక ఇడ్లీలోనే 150 క్యాలరీస్ వచ్చేస్తాయి. 6 ఇడ్లన్నా గూడా 900 క్యాలరీస్ అవే అయితవి. ఇక మిగతా చట్నీ అవన్నీ తీసుకుంటే 1000 క్యాలరీస్ పైన అవుతుంది. తర్వాత లంచ్‌కి మధ్యలో బ్రేక్‌ఫాస్ట్ మధ్యలో ఏదో టీ, కాఫీనో ఏదో ఒకటి తినేసింటాము. ఓకే. తర్వాత లంచ్. లంచ్‌లో ఏముంటది మోర్ టైము రైసే ఎక్కువుంటది. ఓకే. తర్వాత ఈవినింగ్ టైమ్‌లో మళ్ళీ స్నాక్, మళ్ళీ డిన్నరు. అంటే ఒకసారి మనం ఒక 5-6 టైమ్స్‌కి తక్కువ ఎవరు తినము. ఆల్‌మోస్ట్ ఇక్కడనే మనకి హెవీ క్యాలరీస్ వచ్చేస్తున్నాయి. మీరొకసారి అబ్జర్వ్ చేయండి. మన బ్రేక్‌ఫాస్ట్‌లోనే మన బాడీకి కావాల్సినటువంటి ఎనర్జీ మనం ఇచ్చేస్తున్నాం. ఆ తర్వాత ఇచ్చేదంతా గూడా ఎక్కువ ఓవర్‌గా ఇచ్చినప్పుడు ఏం జేస్తది బాడీ అక్కడ సెల్లుని రిజెక్ట్ చేసేస్తాయి. నాకు ఆల్రెడీ స్టాక్ ఉంది. ఓవర్‌గా ఉంది. నేనేమి చేయలేను. నాకవసరం లేదని చెప్పేసి బాడీలో ఉన్న సెల్లు తీసుకోదు దాన్ని. తీసుకోనకుండా ఉండి ఎనర్జీగా మార్చుకోవడానికి అది క్లోజ్ అయితది. అప్పుడేం చేస్తది ఇన్సులిన్ మళ్ళీ ఖచ్చితంగా అక్కడ గ్లూకోజ్ వస్తుంది. ఎక్కువ ఉంది. ఓవర్‌లోడ్ అయింది. అది ఎనర్జీగా కన్వర్ట్ చేయాలని చెప్పి ఇన్సులిన్ వస్తూనే ఉంటది. దా ఆ ఇన్సులిన్ ఎక్కువ ఏమవుతుందంటే బాడీలో రెసిస్టెన్స్ ఎక్కువైతది. ఎంత ఇన్సులిన్ వచ్చినా గూడా సెల్ మాత్రం ఓపెన్ కాదు. ఆ గ్లూకోజ్‌ని లోపలికి తీసుకొని ఎనర్జీగా మార్చుకోలేదు. ఎందుకంటే నాకు మార్నింగ్ ఇచ్చినేది మనము మధ్యాహ్నం లంచ్‌కి ఇచ్చినేది చాలా ఓవర్‌గా అయినప్పుడు ఆహ్, రిజెక్ట్ చేసేస్తది. మరి ఏమవుతది రిజెక్ట్ చేసేసినప్పుడు? అప్పుడు లివర్ ఏం చేస్తదంటే గ్లూకోజు తర్వాత ఇన్సులిన్ రెండిటిని తీసుకొని ఫ్యాట్‌గా, లిపిడ్స్‌గా మార్చేసుకుంటది. ఎందుకంటే మనకి అట్లే ఎక్కువుందనుకోండి, గ్లూకోజ్ బాడీలో ఎక్కువైంది, బ్లడ్‌లో ఎక్కువైంది, ఇన్సులిన్ ఎక్కువైందనుకోండి, హార్ట్‌కి ఎక్కువ ఇబ్బందయితది. లేదు లిపిడ్స్ పంపింగ్ అంటే అవి పని చేయాలన్నా గూడా ఫ్యాట్ ఎక్కువైపోతది. దానివల్ల ఏమవుతదంటే లివర్ ఏం చేస్తది? ఆ రెండిటిని ఫ్యాట్‌గా మార్చేసి మెల్లగా బాడీలో స్టోర్ చేయడం మొదలుపెడతది. ఓకే. రోజు, 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 రోజు స్టోర్ చేయడం మొదలుపెడతది. అంటే కార్బ్స్ ప్లస్ ఇన్సులిన్ 2 ఏమవుతుందంటే ఫ్యాట్‌గా విడగొట్టిన తీసుకున్న తర్వాత బాడీలో మెల్లగా స్టోర్ చేస్తది. చాలా వరకి స్టమక్ ఏరియా, అబ్డామినల్ ఏరియా, అప్పర్ ఏరియా తర్వాత లేదు కొంచెం థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ డిపాజిట్ అయితది. అక్కడి నుంచి మనకి స్టార్ట్ అయితదనమాట. ఒక్కసారి ఫ్యాట్ స్టార్ట్ అయినాక ఏమవుతుందంటే, ఒకసారి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే గురైతదో, బాడీలో ఇక్కడున్నటువంటి ప్రాబ్లమ్స్ మెల్లమెల్లగా స్టార్ట్ అయితాయి. ఇవన్నీ గూడా చూడండి ఒకసారి హార్మోన్ ఇంబాలన్స్ అయితే, ఇన్సోమియా స్టార్ట్ అయితది, మెమరీ లాస్, ఆర్థరైటిస్, ఇన్ఫెక్షన్స్, డిప్రెషను, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లము, ఐబీఎల్ ప్రాబ్లము, క్రానిక్ ఫ్యాటిగోసు, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, రిఫ్లెక్స్, ర్యాషెస్, యాంక్సైటీ, థైరాయిడ్, అలర్జీ, అస్తమా, బరువు పెరిగిపోవడం, క్యాన్సర్, హార్ట్ డిసీజెస్, డయాబెటిక్, వుమెన్‌లో అయితే పీసీఓడీ ప్రాబ్లమ్, పీసీఓఎస్ ప్రాబ్లము, తర్వాత ఈ మధ్యలో మనం చూస్తా ఉన్నాం ఫెర్టిలైటిస్ ప్రాబ్లమ్, ప్రెగ్నెన్సీ రాకపోవడము. ఇన్ని ఇవన్నీ గూడా చూడండి ఒకసారి ఆలోచన చేయండి. ఇవన్నీ గూడా లైఫ్ స్టైల్‌కి సంబంధించిన డిజార్డర్సు. మనము వీటినన్నిటిని ఏం చేస్తామంటే మెడిసిన్ ఇచ్చి తగ్గించుకోవాలని చూస్తాం. ఖచ్చితంగా వీటికి మెడిసిన్ ఇచ్చి కంప్లీట్‌గా నార్మల్‌గా అయిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? ఏం చేస్తాము? ఎక్కువైనప్పుడు వాటిని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి మెడిసిన్ వాడాల్సొస్తది. ఓకే. మరి దానికి మొత్తం కంప్లీట్‌గా మళ్ళీ ఏం చేస్తే రివర్స్ అయితది. మళ్ళీ ఏంటంటే రూట్ కాజ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ. ఎప్పుడైతే మన బాడీకి కావాల్సినవి ఎక్కడైతే ఐడెంటిఫై చేసుకొని, రూట్ కాజ్‌ని ఐడెంటిఫై చేసుకొని, న్యూట్రిషన్ డెఫిషియన్సీని ఎప్పుడైతే మనం ఫీల్ చేస్తామో, స్లోగా బాడీ బరువు తగ్గుతూ, బరువుతో పాటు ఇవన్నీ గూడా తగ్గించుకోవడానికి బాడీ తనంతట తాను వర్క్ చేయడం మొదలుపెడతది. అట్లనే స్ట్రెస్ తగ్గించుకోవడం, లేదు హె డైజెషన్ సిస్టమ్ ఏమైనా ఇబ్బందిగా ఉంటే దాన్ని క్లియర్ జేసుకోవడం, స్లీపు ఏదన్నా మనం ఎర్లీ‌గా పడుకోవడం. ఎందుకు మనకు స్లీప్ సరిగ్గా రాదంటే, ఎప్పుడైతే మనకు ప్రోటీన్ అనేది లేదో బాడీలో, మాల్‌న్యూట్రిషన్ ఎప్పుడైతే సరిగ్గా ఉండదో, స్లీప్ అనేది రాదు. మీకు బి12 విటమిన్ బాగా తక్కువుందనుకోండి, ఖచ్చితంగా హెడేక్ ఉంటది. స్లీప్ మంచిగా ఉండదు. చాలా టైర్డ్‌నెస్ ఉంటది. వీక్‌నెస్ ఉంటది.
ఇవన్నీ గూడా మనం ఎప్పుడైతే ఆ రూట్ కాజ్‌ని ఐడెంటిఫై చేసుకుంటామో, వాటిని పైన వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్లోగా మనకున్న సమస్యలన్నీ ఒక 3-4 మంత్స్‌లో రివర్స్ చేసుకోవడానికి 100% జరుగుతదనమాట. ఓకే. మరి మేమెట్లా హెల్ప్ చేస్తాం మీకి? ఓకే. ఇక్కడొచ్చేసి ఒక నోబెల్ ప్రైజ్ విన్నింగ్ సైన్స్ అన్నమాట ఇది. ఆటోఫాగ్ అనే ఒక సైన్స్ ఇది. ఈ సైన్స్‌ని కనుక్కున్న వ్యక్తి యసునోరి ఒసోమి జపనీస్ డాక్టరు. దీనికి గాను ఈయనకి 2016లో నోబెల్ ప్రైజ్ అవార్డ్ గూడా ఇచ్చారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇన్సులిన్ లోయరింగ్ మీల్ ప్లాన్స్ అన్నమాట. అంటే ఇన్సులిన్ యొక్క స్పైకింగ్ రేట్‌ని ఎప్పుడైతే మనం తగ్గిస్తామో, అక్కడ ఫ్యాట్ బర్నింగ్ అనేది బాడీ ఫ్యాట్ బర్నింగ్ మోడ్‌లోకెళ్ళిపోతది. ఆ ఫుడ్స్ ఏవనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫుడ్‌ని ఐడెంటిఫై చేస్తూ, తర్వాత ఒక టైమ్ పీరియడ్‌లో ఫుడ్ ఇవ్వడం. మనకు ఫ్యాట్ బర్నింగ్ జరగాలంటే కొంత రెస్ట్ ఇవ్వాల బాడీకి. ఒక టైమ్ పీరియడ్‌లో మంచి డెన్సీ ఫుడ్ ఇస్తూ, బాడీకి రెస్ట్‌లు ఎప్పుడైతే పెడతామో, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆటోమేటిక్‌గా ఫ్యాట్ బర్నింగ్ అనేది జరుగుతది. ఓకే. ఇది ఒక సైన్సు. ఇది చాలా ఇప్పుడు ఇది మీరు గూగుల్‌లోకెళ్ళి గూడా ఆహ్, ఈ డాక్టర్ పేరు కొట్టినా గూడా ఈ సైన్స్ ఏంటి? ఏందనేది మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఓకే. ఇక్కడ మిగతా అంటే మా దగ్గర వచ్చినటువంటి టెస్టిమోనియల్స్ ఆల్రెడీ మీకు ఈ గ్రూప్‌లో గూడా చాలా షేర్ జేశాను. చాలా వరకు చూశారు. అవి కాకుండా గూడా ఇవన్నీ ఆహ్, ఈ 36 డేస్‌లో వచ్చిన రిజల్ట్, తర్వాత 90 డేస్‌లో ఈ అమ్మాయికి పీసీఓడీ ప్రాబ్లము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ గూడా తగ్గినాయి. తర్వాత ఈ పర్సన్ వచ్చేసి ఆల్‌మోస్ట్ వరంగల్‌లో ఎఫ్‌సిఐ దాంట్లో మేనేజర్‌గా ఉంటాడు సెంట్రల్ డిపార్ట్‌మెంటు. తిను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. హెర్బల్ ప్రొడక్ట్ రకరకాలు కలర్స్‌కెళ్ళొచ్చాడు. ఆ ప్రాసెస్‌లో తనకి ఫ్యాటీ లివర్ వచ్చేసింది. తర్వాత ఆహ్, హ్మ్, ఎనర్జీ బాగా ఇబ్బందిగా ఉండేది. బ్లడ్ ప్రెషర్ ఉండేది. బీపీకి టాబ్లెట్ వాడేవాడు. ఇక 46 డేస్‌లో ఆల్‌మోస్ట్ ఓహ్, 9 కేజీస్ తగ్గినాడు. ఓకే. ఈ అబ్బాయి వచ్చేసి చిన్న స్టూడెంట్ అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మంది పిల్లలు చిన్న చిన్న పిల్లలు గూడా చాలా ఒబేస్ అయిపోతున్నారు. ఆల్రెడీ మనకి చెప్పేస్తున్నారు. అంటే ఇండియా మొత్తం 2035కి 50,00,00,000 ఒబేసిటీ అయితున్నారని. అంటే ఇప్పుడు చిన్న పిల్లలే. ఆ కేటగిరీలోకొచ్చే వాళ్ళంతా చిన్న పిల్లలే. ఇప్పుడున్న 10 ఇయర్స్ పిల్లలు, 10 ఇయర్స్ అబోవ్ పిల్లలు, ఆ టైంకంతా విపరీతమైన ఒబేసిటీలోకెళ్ళిపోతున్నారు. మీరిక్కడున్న వాళ్ళు మీతో పాటు మీ ఫ్యామిలీని మార్చుకోలేదనుకోండి, డెఫినిట్‌గా మీ ఫ్యామిలీ ఖచ్చితంగా ఉంటది. మనం చాలా వరకు ఏమనుకుంటామంటే, ఈ లెక్కలు చెప్పినప్పుడు నాకు కాదులే, ఎవరికో చెప్తున్నారనుకుంటాం. 50,00,00,000 అన్నప్పుడు ఖచ్చితంగా మనమందరం ఉండేదానికి అవకాశం ఎక్కువుందనమాట. ఓకే. వీళ్ళ హస్బాండ్, వైఫ్ వీళ్ళు హైదరాబాద్. ఆల్‌మోస్ట్ వీళ్ళు 2 ఇయర్స్ పైన అయింది. ఇప్పటికి స్టిల్ అలానే ఉన్నారు. చాలా హెల్తీగా ఉన్నారు. ఈయన వచ్చేసి మెడికల్ డిపార్ట్‌మెంట్ అంటే ఈయన మెడికల్ డిపార్ట్‌మెంట్ సైడ్ వర్క్ చేస్తాడు. చాలా హెల్త్ ఇష్యూస్ చాలా ఉండేటివి. అన్నీ గూడా క్లియర్ అయినాయి. అదే ఈ పర్సన్ ముందు 36 డేస్ తర్వాత 150 డేస్ తర్వాత వచ్చినదిది. కంప్లీట్ తన ఫ్యాటీ లివర్ కంప్లీట్‌గా క్లియర్ అయింది. బీపీ టాబ్లెట్ మొత్తం ఆపేసినాడు. ఆహ్, హ్మ్. చాలా ఇప్పటికి గూడా స్టిల్ హెల్తీగా ఉన్నాడు. ఉండేది గూడా వరంగల్‌లోనే ఉంటాడు. ఈ పర్సన్ వచ్చేసి వాళ్ళ కొలీగు. ఈ పర్సన్ గూడా చాలా వెయిట్ ఉండేవాడు. ఆల్‌మోస్ట్ 77కొచ్చి తనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ గూడా క్లియర్ అయినవి. ఓకే. మళ్ళీ ఏం చేయాలి? అంతా బావుంది సార్. మీరు చెప్పింది చాలా బాగుంది. ఏం చేయాలి? ఆహ్, ఖచ్చితంగా ఈ రిపోర్ట్స్ అయితే అవసరమైతవి. ఇక్కడ కనిపించే సీబీపీ రిపోర్ట్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, లిపిడ్ ప్రొఫైల్, హెచ్‌బీ1సీ, ఎల్ఎఫ్‌టి, కిడ్నీ ప్రొఫైల్, విటమిన్ బి, విటమిన్ డి ఇవి ఎందుకంటే ఇంటర్నల్‌గా ఆహ్, ఏమి డెఫిసిటీ ఉంది. ఇది ఐడెంటిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓన్లీ మీకి ఏదో ఒకటి చెప్పేసి బరువు తగ్గియడం అనేది కాదు. ఇదొక సైంటిఫిక్‌గా ఒక ప్రాసెస్ అయితే ఖచ్చితంగా ఉంటది. ఒక 3-4 మంత్స్ ఖచ్చితంగా మీరు ఫాలో అయ్యేదుంటది. అలా లేదనుకోండి, ఇంగా నాతో మాట్లాడిన వాళ్ళందరూ మీది గూడా అలానే అంటే, అలాంటి ప్రోగ్రామ్ అయితే ఇది కాదండి. మీరు అర్థం జేసుకోండి. ఇది కంప్లీట్‌గా ఒక సైంటిఫిక్‌గా రెగ్యులర్‌గా మీతో మానిటర్ చేస్తూ బరువు తగ్గించుకోవడం ఒకటే గాదు, హెల్తీ లైఫ్ స్టైల్ ఎలా లీడ్ చేయాలి. ఒక మంచి
హెల్తీ ఫుడ్ తింటూ ఫ్యూచర్‌లో గూడా మనము హెల్తీగా ఎలా ఉండొచ్చు. ఇది ఇక్కడ మీరు నేర్చుకోగలుగుతారు. అది మేము మీకు మానిటర్ జేయగలుగుతాం. ఓకే. చాలా వరకు మీరు ఆహ్, అన్ని ప్రోగ్రామ్ లాగా ఇది ఉండదు. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఓకేనా? ఆహ్, ఇది నేను మీకు చెప్పాల్సినది అయితే నేను చెప్పినా అని నేను అనుకుంటున్నా. తర్వాత నెక్స్టొచ్చేసి ఈ కాల్‌లోనే ఒక డాక్టరు డాక్టర్ మణిదీప్ అని ఈయన ఆల్‌మోస్ట్ అంటే తను చాలా బరువుండేవాడు. ఈ కాల్‌లో ఉన్నాడు. మీ అందరి కోసమని నేనొకసారి మీ ఎక్స్‌పీరియన్స్ మాట్లాడమని చెప్తే యెస్ సార్ మాట్లాడతా అని చెప్పాడు. ఒకసారి తన ఎక్స్‌పీరియన్స్‌ని మనం ఇక్కడ విందాము. ఆ తర్వాత మీకేదైనా క్వెషన్స్ ఉంటే మీరు నాకు డైరెక్ట్‌గా అడగొచ్చు. లేదన్నా మీరు నాకు మెసేజ్ చేసినా నేను మాట్లాడతా నేను. మణిదీప్ ఒకసారి నువ్వు హ్యాండ్ రైజ్ చేస్తావా? మణిదీప్ ఒకసారి అన్‌మ్యూట్ చేసుకో. హలో హలో వీలైతే వీడియో యా టర్న్ ఆన్ యా చేస్తావా? యా ఎస్ సార్ ఎస్. యాహ్! మణిదీప్ ఆల్‌మోస్ట్ నువ్వు 6 మంత్స్ మీరు స్టార్ట్ చేసి ఎన్ని రోజులైంది? మీ ఎక్స్‌పీరియన్స్ కంప్లీట్ ఇప్పుడు స్టిల్ ఎలా ఉంది? ఒకసారి ఎస్ షేర్ ఎస్ సార్. చేసుకోవా? యా గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్చువల్లీ వారియర్స్ ఆఫ్ వెల్నెస్ అనే ప్లాట్ఫామ్ రా ఎలా వచ్చానంటే యాక్చువల్లీ మా అత్తమ్మ ఒబేసిటీతో బాధపడుతూ ఉండేది. సో తను ఎప్పుడైతే తను వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా అప్రోచ్ అయిందో ఈ ప్లాట్ఫామ్, సో అప్పుడు తన రిజల్ట్ అనేది మేము 1½ మంత్‌లో చూసాం యాక్చువల్లీ. తను బరువు తగ్గేది. సో నేను ఆల్‌మోస్ట్ నా కొంచెం స్లైట్‌లీ ఓవర్ వెయిట్ ఉన్నాను. నా చీఫ్ కంప్లెయింట్ వచ్చేసరికి స్లైట్‌లీ ఓవర్ వెయిట్, యాంక్సైటీ ఇష్యూస్ ఉండేది. మళ్ళీ ఆహ్, యాంక్సైటీ ఇష్యూస్ ఉండేది. మళ్ళీ స్లీప్ సైకిల్ సరిగ్గా ఉండకపోయేది. అండ్ ప్రాపర్‌గా చెప్పాలంటే డిసిప్లిన్ సరిగ్గా లేదు యాక్చువల్లీ. ఫుడ్ తినడంలో గాని, ప్రాపర్ స్లీప్, ఏది డిసిప్లిన్ లేదు. సో కొంచెం స్లైట్‌లీ ఓవర్ వెయిట్ అయ్యాను. లైక్ ఆల్‌మోస్ట్ 75 కేజీస్ అయ్యాను. నా హైట్ వచ్చేసరికి 5'8". నేను ఉండాల్సిన బీఎంఐ వచ్చేసరికి ఆల్‌మోస్ట్ నేను ఉండాల్సిన వెయిట్ వచ్చేసరికి 68, ఆల్‌మోస్ట్ 7 కేజీస్ ఎక్కువున్నాను. సో మా అత్తమ్మ అప్పుడు రికమెండ్ చేసినప్పుడు నేను యాక్చువల్లీ సార్‌ని అప్రోచ్ అయ్యాను. సో ఐ వాస్ వెరీ హ్యాపీ బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకందరికి ఏంటంటే జనరల్‌గా అందరూ ఓవర్ వెయిట్ కానీ, డయాబెటిక్ కానీ ఏదైనా డిసీజెస్ ఆహ్, బారిన పడుతున్నాం అంటే మెయిన్‌గా మనకు ప్రాపర్ ఒక డిసిప్లిన్ లేదు. ఇన్ ఇన్ ఫుడ్ హ్యాబిట్స్. ఫుడ్ హ్యాబిట్స్ అంటే నేను డైలీ 3 పూటలు తింటున్నాను. అయినా నాకు జబ్బులొస్తున్నాయంటే అది కాదు ఇంపార్టెంట్. మనం ఏ ఫుడ్ తీసుకుంటున్నాం, ఏ టైంకి తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్. లైక్ హౌ మచ్ ప్రోటీన్ మనం తీసుకుంటున్నాం, హౌ మచ్ కార్బ్స్ మనం తీసుకుంటున్నాం అవన్నీ చాలా ఇంపార్టెంట్. మనకు గైడ్ చేసేవాళ్ళు లేరు ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, మళ్ళీ ప్రాపర్ స్లీప్ టైమ్. నేను 8 అవర్స్ పడుకుంటాను సార్. అయినా మరి నేను ఓవర్ వెయిట్ అవుతున్నాను అంటే 10:00కి పడుకొని మార్నింగ్ 4కి లేసినా పర్లేదు. కానీ నేను నైట్ 12కి పడుకొని మార్నింగ్ 8కి లేస్తే ఆ 8 అవర్స్ పనికిరాదు మళ్ళిక్కడ. బికాజ్ మెలటోనిన్ సర్కేడియన్ రిథమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఒక ప్రాపర్ స్లీప్ ఎప్పుడు పడుకుంటాం, ఎప్పుడు లేస్తాం అనే డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కమ్యూనిటీలో మనం జాయిన్ అయిన అందరికి బేసిక్‌గా ప్రాపర్‌గా డిసిప్లిన్ లేదు గాబట్టే మనం ఏదో ఒక ఓవర్ వెయిట్ గాని, డయాబెటిక్ గాని ఏదో ఒకటి బారిన పడున్నాం. సో, ఆహ్,
ఆల్మోస్ట్ నేను 35 డేస్‌లో నా రిజల్ట్ చూసాను యాక్చువల్లీ. 35 డేస్‌లో నేను 68 కేజీస్‌కొచ్చాను. వితౌట్ నాకేం నీరసం ఉండకపోయేది యాక్చువల్లీ. మళ్ళీ నాకు ప్రాపర్ సార్ డైట్ గైడ్ చేస్తూ డే అంటే ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ టెస్ట్‌లు మనకు పీపీటీ ప్రెజెంట్ పాయింట్ చూపిచ్చాక మనకు అవేర్‌నెస్ ఒస్తది. అసలు మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, మనకు డెఫిషియన్సీస్ ఏమున్నాయి అందులో, లైక్ ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేదా, స్లీప్ సరిగ్గా లేదా, స్ట్రెస్ ఉందా, లేకపోతే మనం ఆల్కహాల్, స్మోకింగ్‌కి ఏమన్నా అలవాటు పడ్డామా, లేకపోతే మన పేరెంట్స్‌కి ఏమన్నా జెనెటిక్ డిసీజెస్ వల్ల మనకేమన్నా వస్తున్నాయా? ఈ రూట్ కాజ్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం రూట్ కాజ్‌ని కనుక్కుంటామో, అప్పుడు మనం ప్రివెన్షన్ గురించి చూస్తాం. దాన్ని ఎరాడికేట్ జేయొచ్చు. అంటే మనం అక్కడ ఆపొచ్చు. ఇప్పుడు యాస్ ఎ డాక్టర్‌గా నేను యాస్ ఎ డెంటిస్ట్, ఐయామ్ ఎ డెంటిస్ట్. బయట డాక్టర్స్ చూస్తున్నా గూడా ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అని అందరికి జెప్తారు. కానీ ప్రివెన్షన్ గురించి ఎవరు చెప్పరు నిజం చెప్పాలంటే. దాన్ని క్యూర్ చేద్దామని చూస్తారు తప్ప మనకు ప్రివెన్షన్ అనేది ఇంపార్టెంట్. దాన్ని రాకుండా చేయడం అనేది ఇంపార్టెంట్. అది మెడిసిన్ ద్వారా గాకుండా ఫుడ్ ద్వారా అనేది మనకు చాలా ఇంపార్టెంట్. బికాజ్ మెడిసిన్ మనం ఎప్పుడైతే ఆపుతామో మళ్ళీ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఫుడ్ ద్వారా అయితే మనం ఒక ప్రాపర్ డైట్‌లో ఉన్నప్పుడు మనకది అలవాటయిపోయినప్పుడు మనకది వచ్చే ఛాన్సెస్ ఎక్కువుండవు మళ్ళీ. అండ్ ఆహ్, నేను ఆల్‌మోస్ట్ 35 డేస్‌లో అని చెప్పాను గదా! నా 35 డేస్‌లో రిజల్ట్ చూసాను. అండ్ విత్ ప్రాపర్ లైక్ ఎవ్రీ డే సార్ లైక్ ఫోటో పెట్టేది. నేనేం మీల్ తీసుకుంటున్నానో. లైక్ హి యూజ్డ్ టు కరెక్ట్ మీ లైక్, ఓకే. ఈరోజు ఇది తిన్నావు గదా! ఈరోజు ఎన్ని గ్రామ్స్ తిన్నావు? లైక్ 40 గ్రామ్స్ కార్బ్స్ తీసుకున్నాను. 100 గ్రామ్స్ ఫైబర్, 250 గ్రామ్స్ ఫైబర్ తీసుకున్నాను. డైలీ మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్. బికాజ్ ఈ ఈ వారియర్స్ ఆఫ్ వెల్‌నెస్‌లో నాకు నచ్చిందేంటంటే ప్రాపర్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జస్ట్ ఇప్పుడు జాయిన్ అవ్వం వేరే వేరే ఇన్‌స్టిట్యూట్స్ ఎలా అంటే ఇప్పుడు జాయిన్ అవ్వమని చెప్పేసి మనకొక డైట్ ప్లాన్ పేపర్‌లా ఇచ్చేసి ఇది మీరు ఫాలో అయిపోండి అంటే రిజల్ట్ అలా రాదు. సార్ గైడెన్స్ ఒకరు గైడ్ మనకు ఒక పేరెంట్‌లా గైడ్ చేస్తారు. ఎందుకంటే మనం ఏం తీసుకుంటున్నాం? సపోజ్ నేను ఒక రోజు 75 నుంచి 73కొచ్చాను 1 వీక్‌లో. మళ్ళీ నేను నెక్స్ట్ వీక్ ఏమైంది 73 నుంచి 74.5 1.5 పెరిగాను. సో, పెరిగినప్పుడు సార్‌కి అర్థమైపోద్ది. లైక్ మన ఫుడ్‌లో డిఫెక్ట్ ఉందా? లైక్ అడుగుతారు మన ప్రాబ్లమ్ ఏమైనా ఉందా? స్ట్రెస్ ఏమైనా ఫీల్ అయ్యావా? లేకపోతే స్లీప్ సైకిల్ సరిగ్గా లేదా? లైక్ ఇవి మానిటరింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో అని తెలిస్తేనే గదా! తర్వాత మనం అవి రిపీట్ చేసుకోకుండా ఉంటాం. సో, ఆహ్, ఈ విషయంలో మాత్రం సార్ చాలా థాంక్‌ఫుల్‌గా ఉండాలి. బికాజ్ ఎవ్రీ డే విత్ సో మచ్ లాట్ ఆఫ్ పేషెంట్స్ సార్ కాల్ ఎవ్రీ డే మానిటర్ చేయడం. 10-15 మినిట్స్ కాల్ మాట్లాడడం. ఇలా కాదు, ఇలా ఉండాలి అని మనం గైడ్ చేయడం. ఈవెన్ ఆఫ్టర్ నేను ఆల్‌మోస్ట్ ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాను. నా 3 మంత్స్ అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఎండ్‌లో అయిపోయింది. కానీ నేను ఆల్‌మోస్ట్ 35 డేస్‌లో రిజల్ట్ చూసేసాను గదా! ఈవెన్ టుడే ఇప్పుడు నాకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా గూడా నేను సార్‌కి కాల్ చేసినా గూడా సార్ ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవుతారు. లైక్ ఓకే. ఇది గదా! ఓకే. నువ్వు మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వు, ఫీజ్ కట్టని మాత్రం అస్సలనరు. సార్ మాత్రం ఓకే. నేను నీకు చెప్తాను అని. అలానే ఉంటుంది. ఇదే నాకు చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గర కన్సల్టేషన్స్‌కే ఎళ్తే అక్కడి వరకే చూస్తారు. మళ్ళీ నువ్వు నెక్స్ట్ డే ఎళ్ళినా గూడా కన్సల్టేషన్ ఫీజ్ పే చేయాల్సిందే. కానీ సార్ అలా గాదు. లైక్ మనం ఆ కోర్స్ అయిపోయినా గూడా 3 మంత్స్ తర్వాత మనకేదైనా ఇబ్బందుండి, సార్ నేను మళ్ళీ వెయిట్ పెరుగుతున్నాను. మాకిలా ఇష్యూస్ ఉన్నాయని జెప్తే గూడా, సార్ దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలని మాత్రం చాలా చెప్తారు. అండ్ నాతో ఇప్పుడు నేను మా కజిన్స్, మా అంకుల్‌కి చెప్తే ఎవరు నమ్మలేదు. ఇప్పుడు వాళ్ళు సిక్ అయిపోయారు. లైక్ వాళ్ళు సిక్ అయిపోయి ఇప్పుడు మేమొచ్చి జాయిన్ అవుతున్నాం అంటున్నారిప్పుడు. బికాజ్ ఎప్పుడైతే మనం ఒకరిని చూసి ఇది కాదు మనకు అర్థమైపోద్ది. మనం ప్రాపర్ డైట్‌లో ఫాలో అవుతున్నప్పుడు వేరే వాళ్ళు మన ఫ్యామిలీలో ఎవరు కరెక్ట్ లేనప్పుడు వాళ్ళకి చెప్పినా గూడా ఎవరు నమ్మరు. అన్‌లెస్ యూ బికమ్ సిక్ యూ వోంట్ బిలీవ్. అప్పుడు సిక్ అయిపోయేలోపు చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సొస్తది హాస్పిటల్స్‌కది. ఇప్పుడు నా తర్వాత మా కజిన్స్ ఇద్దరు, ముగ్గురు జాయిన్ అవుతున్నారిప్పుడు. బికాజ్ నాలో రిజల్ట్స్ చూసారు. అండ్ ఎవ్రీథింగ్ వాస్ సో గుడ్ ఇక్కడ. ఆహ్, సో దట్ ఈస్ సో అంతే. అదే చెప్దాం అనుకున్నాను యాక్చువల్లీ. అండ్ థాంక్ యూ యాహ్! సో మచ్ సుధాకర్. వన్ మోర్ క్వెషన్ మణిదీప్, యాహ్! ఇప్పుడు బిఫోర్, ఆఫ్టర్ ఇప్పుడు నీ ఆల్‌మోస్ట్ 6 మంత్స్ అవుతుంది గదా! ఆల్‌మోస్ట్ మీరు యాహ్! యాహ్! యెస్ సార్. స్టాప్ చేసి కూడా. యాహ్! ఆహ్, చాలా మందికున్న డౌట్ ఏందంటే, మళ్ళీ పెరుగుతాం మేము, మళ్ళీ పెరుగుతున్నాం అని అంటున్నారు గదా! యాహ్! వాళ్ళకి ఒకసారి మీరు అలాంటి సందర్భాలు నీకు 1 కేజీ అట్లా పెరిగినప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీ వల్ల ఓకే. దాన్ని మళ్ళీ ఈజీగా అంటే ఇబ్బంది లేకుండా ఐడియల్ వెయిట్‌కి ఎలా వచ్చేస్తుంది? బాగా ఓకే. తింటూనే నువ్వు బరువు యాహ్! తగ్గించుకున్నావా? లేకుంటే ఇబ్బంది పడుతూ
అంటే అండ్ ఫుడ్ లేకుండాగా మీరు బరువు తగ్గించుకున్నారా? లేకుంటే నీకున్న హెల్త్ ఇష్యూస్ సాల్వ్ అయినాయా? యాహ్! ఆ! ఫస్ట్ ఇది నా చీఫ్ కంప్లెయింట్ చెప్పాను గదా! మీకు స్టార్టింగ్‌లో లైక్ కొద్దిగా 7 కేజీస్ ఎక్కువున్నానని. అది ఆల్‌మోస్ట్ 35 డేస్‌లో తగ్గిపోయాక నా ఆల్‌మోస్ట్ యాంక్సైటీ లెవెల్స్ కూడా తగ్గిపోయాయి. అండ్ స్లీప్ సైకిల్ గూడా చాలా సర్గెరీ రిథమ్ అనేది చాలా కరెక్ట్ అయిపోయింది. బికాజ్ నాకు అప్పుడు అర్థమైంది. నేను ఎంత ప్రోటీన్ అసలు నేను ప్రోటీన్ తీసుకుంటున్నాను అంతకుముందు డైట్ ఫాలో అవ్వకముందు అసలు ప్రోటీనే తీసుకోకపోయేది. టోటల్లీ కార్బ్స్. బికాజ్ రైస్ ఇవన్నీ కార్బోహైడ్రేట్స్. మనకు నెసెసరీ ప్రోటీన్ ఏం లేదు బాడీలో నిజం చెప్పాలంటే. బికాజ్ పోస్ట్ కోవిడ్ వచ్చేసరికి మనకు విటమిన్ బి అండ్ డి ఆర్ వెరీ లో. ఈవెన్ నా రిపోర్ట్ నేను చూసుకున్నప్పుడు కూడా నాకు భయమైంది. ఏంటి ఇంత తక్కువ ఉందా అసలు అని. అండ్ ఇప్పుడు నేను సార్ అన్నట్టు ఇప్పుడు ఆఫ్టర్ మనం 1 కేజీ పెరిగినా, 1 ½ కేజీ పెరిగినా గూడా మీరెప్పుడైతే సార్ చెప్పే డైట్ ఫాలో అవుతారో లైక్ లైక్ మీకే తెలిసిపోతుంది ఎలా తగ్గించుకోవాలి ఏంటి అని. సార్‌ని అడగకుండానే మీరే తగ్గించుకుంటారు. లైక్ ఇవాళ మనకు తెలిసిపోద్ది. మనం ఏం ఫుడ్ తీసుకున్నాం, దానికి పెరిగామా? లేకపోతే స్లీప్ సైకిల్ వల్ల సరిగ్గా నిద్ర లేక వల్ల మనం వెయిట్ పెరిగామా? అండ్ మోర్ ఆఫ్ దట్ మనం ఎంత డైట్ ఫాలో అవుతున్నా గూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ సార్ అది చెప్తారు. లైక్ మా ఓకే. ఈరోజు నువ్వు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉండాలి. బికాజ్ మన లివర్ అనేది రిజనరేట్ చేసుకుంటది. అంటే దానికి అది రిపేర్ చేసుకుంటది. దానికి మనం టైమ్ ఇవ్వాలి మెయిన్. అప్పుడు బాడీ కిటోసిస్‌లోకెళ్తది. ఇప్పుడు మీరేం చూసుకున్నా గూడా బయట డిసీజెస్ గానివ్వండి, మెజారిటీ ఆఫ్ డిసీజెస్ ఆర్ బికాజ్ ఆఫ్ గట్ అండ్ లివర్ ఇష్యూస్ వల్లనే వస్తాయి. ఆహ్, అది మెయిన్ ప్రాబ్లమ్. మళ్ళీ బికాజ్ సార్ మెయిన్ ఈ ఈ ఈ ప్రోగ్రామ్‌లో సార్ మెయిన్ గట్ హెల్త్ గురించి ఎందుకు మెయిన్‌గా ఫోకస్ చేస్తారంటే, గట్ ఈస్ ద సెకండ్ బ్రెయిన్ ఆఫ్ అవర్ బాడీ అని చెప్తాం మేము మెడికల్‌లో. ఎందుకంటే, మనం తీసుకునే ఫుడ్డే మన ఆలోచనలు అండ్ మనం టూ మచ్ ఆఫ్ నాన్ వెజ్ గాని, ఏ ఫుడ్ తీసుకున్నా గూడా అది మన థింకింగ్ ప్రాసెస్ గాని, వాటి మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, అదే సార్. అది. థాంక్ యూ య డాక్టర్ మణిదీప్. యాహ్! థాంక్ యూ సో మచ్. యాహ్! థాంక్ యూ. నీ యొక్క థాంక్స్. విలువైన సమయాన్ని మా క్లయింట్స్‌కి అందరికి షేర్ చేసుకున్నందుకు థాంక్ యూ సో మచ్. యెస్ సార్. థాంక్స్. ఓకే అండి. మీరు ఒక క్వెషన్ ఏదైనా ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మీరు డైరెక్ట్‌గా మాట్లాడతాం అన్నా కూడా మీకు అన్‌మ్యూట్ ఇచ్చేస్తాను. లేదు మీరు మెసేజ్ చేసినా నేను మీ క్వెషన్‌కి ఆన్సర్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నా నేను. ఇది నాటే ఒక ఏదో మీకి డైట్ ఇచ్చేసి ఆహ్, ఇది చెయ్యండి అనే ప్రోగ్రామ్ అయితే కాదు. డెఫినిట్‌గా మీకున్న రూట్ కాజ్‌ని ఐడెంటిఫై చేసుకొని, అది ఎక్కడుంది? మీ స్టమక్‌లో ఉందా? లేకుంటే మీ విటమిన్స్ డెఫిసిటీ ఏమన్నా ఉందా? లేకుంటే మీరు తీసుకునే దాంట్లో ప్రోటీన్ తక్కువుందా? మీరు తీసుకునే అంటే ప్రతి దాంట్లో మీకెక్కడ ఆ రూట్ కాజ్ అనేది ఐడెంటిఫై చేసుకున్న తర్వాతనే మీకు మానిటర్ చేయగలుగుతాము. ఓకే. ఖచ్చితంగా ఆహ్, ఏదో మీకి డబ్బులు కట్టి చేసేసుకొని హ్మ్. చేసే ప్రోగ్రామ్ అయితే కాదు. ఓకే. చాలా మందిలో ఉన్న ఇంకొక డౌట్ ఏందంటే హ్మ్. మేము మళ్ళీ హ్మ్. ఆపేసినాక పెరుగుతామా? లేకుంటే మీరు చెప్పిన డైటే మేము తీసుకోవాలనా? అనే డౌట్ గూడా చాలా ఉంటది. అలాంటిది ఏముండదు. నార్మల్‌గా మీరు ఇంట్లో ఏదైతే చేసుకొని తింటామో, మనం రెగ్యులర్‌గా ఇప్పుడు నేను చూపించిన సెకండ్ స్లైడ్‌లో ఉన్న కార్బ్స్ గూడా ఎలా తీసుకోవాలి, అదే అవసరమైతే ఎలా తినాలి, బయట అవసరమైతే 1 వీక్‌కోసారి గూడా మనం ఏదైనా ఇష్టమైతే ఎలా తినాలి, ఇవన్నీ గూడా మీరు నేర్చుకోగలుగుతారు. ఇది చాలా వరకి డైట్ అంటే, డైట్ ఎవరికంటే అండి ఏదో ఒక గోల్ పెట్టుకొని ఫిట్‌నెస్ పరంగా అది ఏదన్నా అథ్లెటిక్స్ కావచ్చు, సినిమా ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళు గావచ్చు. వాళ్ళు ఒక పర్టిక్యులర్ వాళ్ళ బాడీ సెటప్ కోసం చేస్తారు. ఇక్కడ మనమందరం ఏందంటే హెల్తీ ఫుడ్ ఎలా తినాలి? హెల్తీ లైఫ్ స్టైల్ ఎలా లీడ్ చేయాలి? అది చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడైతే మనం నేర్చుకోగలుగుతామో, మనతో పాటు మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మొత్తం హెల్తీగా ఉంచుకోవడానికి 100% మీకు ఉపయోగపడతది. ఓకే. అడగండి. మీ క్వెషన్స్ ఏమైనా ఉంటే అడగండి. నేను చాలా ఓపెన్‌గా, ఫ్రీగా మీతో మాట్లాడగలుగుతా నేను. చెప్పగలుగుతా.
నూర్ జహాన్ గారు. మీరు మాట్లాడతారండి? నేను అన్మ్యూట్ చేస్తున్నా మిమ్మల్ని. యాహ్! మేడం మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. అన్మ్యూట్ చేసుకోండి మేడం. చేసినా సార్. నమస్తే సార్. నమస్తే మేడం. చెప్పండి మేడం. సార్ నా ఏజ్ వచ్చి 65 సార్. యాహ్! వెయిట్ వచ్చి 70 సార్. యెస్ మేడం. హైట్ వచ్చి 5'4" సార్. 5'4" మేడం. మీరు అవును. ఉండాల్సింది 58, 60 కేజెస్ అనుకోండి. అవును సార్. 70 అంటే ఒక 10 కేజెస్ ఎక్స్‌ట్రా ఉన్నారు. అవును సార్. కొంచెం హ్మ్. బ్యాక్ ఏక్ ఉంది సార్. ఈ మధ్య ఒక 2 మంత్స్ నుంచి నీ పెయిన్ స్టార్ట్ అయింది సార్. యాహ్! అది సార్ ప్రాబ్లమ్. హ్మ్. అంటే మీ హ్మ్. అవి అంటే మేడం మీరు మళ్ళీ ఒకసారి చెప్పండి. నీ పెయిన్ ఒకటి ఉంది మీకి. బ్యాక్ ఏక్ ఉంది సార్. యాహ్! ఒకసారి మేడం మీరు మళ్ళీ ఒక బ్లడ్ రిపోర్ట్స్ అవసరమైతే నేను పంపిస్తాను. అవి చేయించండి. అదొకసారి చూద్దాం. తర్వాత మీకు బీపీ కానీ ఏదన్నా షుగర్ లాంటివి ఏమైనా ఉన్నాయా? లేవు సార్. బీపీ, షుగరు అట్లాంటిదేం లేదు సార్. హ్మ్. ఓకే మేడం. మళ్ళీ ఒకసారి బ్లడ్ టెస్ట్‌లు చేయించుకున్న తర్వాత ఇంకా ఆ! ఏదైనా మీకు న్యూట్రిషన్ డెఫిసిట్ ఏమన్నా ఉందా? మీకు విటమిన్ డి ఏమైనా తక్కువ ఉందా? లేకుంటే కాల్షియం ఏమైనా తక్కువుందా? ఇప్పుడు ఏజ్ కదా మీకి. ఆ! అది అలాంటివి చేపిచ్చినా సార్ ఎండోక్రైనాలజిస్ట్‌తో ఇక్కడ హ్మ్. ఏఐజీలో. హ్మ్. హ్మ్. చేపిస్తే డె డెమో డెమోఫిర్ అది ఇంజెక్షన్ ఏపిచ్చుకోమన్నారు సార్ 6 మంత్స్‌కోటి. హ్మ్. అది హ్మ్. మొన్ననే ఏపిచ్చుకున్నాను. ఒక 20 డేస్ అయితుంది. ఆ హ్మ్. తర్వాత డైలీ కాల్షియం వాడమన్నారు. ఒక హ్మ్. 12 వీక్స్ 6000 డి3 6000 వాడమన్నారు. 12 వీక్స్ వాడి మళ్ళా టెస్ట్ చేసినాం సార్. కొంచెం ఇంప్రూవ్ అయింది. హ్మ్. డి3 6000 ఇప్పుడు మంత్లీ ఒకటి, ఇంకొక హ్మ్. 3 మంత్స్ వాడి కాల్షియం సప్లిమెంట్ వచ్చి డైలీ వాడమన్నారు సార్. యాహ్! మేడం. ఇప్పుడు వాటితో ఇప్పుడు మీరు మీరు చేంజ్ చేసుకునే దాంట్లో ఓకే. మీ ఏజ్ ఉంది కాబట్టి అవన్నీ అవసరమైతే కొన్ని సందర్భాల్లో. వీటితో పాటు కొంచెం మీరు ఫుడ్‌లో చేంజ్ చేసుకుంటే ఏమవుతుందంటే మేబీ మీరు ఏజ్ కాబట్టి నేను 100% తగ్గుతదని చెప్పలేను. కనీసం మీరు ఓహ్, మీ పని మీరు చేసుకోగలిగేంత హెల్త్ అయితే మనం ఇవ్వగలుగుతాం. థాంక్ యూ ఆహ్, సార్. దాంట్లో మార్పు ఏంటంటే మీరు తీసుకునే ఫుడ్. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ఫుడ్‌లో కొద్దిగా మార్పు చేసుకొని, తర్వాత ఏదైనా మీకు స్లీప్ పరంగా ఏదన్నా ఏజ్ గదా! స్లీప్ ఏదన్నా ఆహ్, కొన్ని సందర్భాల్లో నిద్ర గూడా రాకుండా ఉంటది గదా! అవును సార్. హ్మ్. అటువంటిది ఏదన్నా ఉన్నా గూడా కొంచెం ఒక 3 మంత్స్ మీరు మంచి ఫుడ్ ఫాలో అయితే ఖచ్చితంగా మంచి హెల్త్ తీసుకోవడానికి అవకాశం ఉంది మేడం. అంటే ఫుడ్ అంటే మీరు ఇస్తారా సార్? యెస్ మేడం. నేను కొన్ని బ్లడ్ టెస్ట్‌లు కావాల్సొస్తది. అవి మీ దగ్గర ప్రెజెంట్‌గా ఉంటే నాకవి పంపించండి. లేదంటే ఏమేం చేయించుకోవాలనేది నేను మీకి మెసేజ్ చేస్తాను. సార్ నేను ఆహ్, రీసెంట్‌గానే లాస్ట్ మంతే చేపించుకున్నాను సార్. మీరేం కావాలో చెప్తే మీకు ఆ రిపోర్ట్స్ ఆ! నేను వాట్సాప్‌లో నాకొకసారి అది పంపొచ్చునా? ఇప్పుడు ప్రెజెంట్‌గా మీ దగ్గర ఉండేటివన్నీ నాకు వాట్సాప్ పంపించండి మేడం. మీకేం అవసరమైతాయి సార్? మేడం మీరేమన్నా మీ మీ వాట్సాప్‌లో ఒక లిస్ట్ నేను పెడతారా? పంపిస్తాను. మీకేమేమి కావాలనేది నేను ఒకసారి మీకు పంపిస్తాను. ఆ! పంపించిన తర్వాత మీ దగ్గర నేను పంపించినటివన్నీ ఉంటే పంపించేసేయండి. రీసెంట్‌గా లాస్ట్ మంతే చేపించినాను సార్. మేడం ఎండోక్రైనాలజిస్ట్ మేడం కావాలంటే చేపించింది సార్. ఓకేలే మేడం. 1 మంతే కాబట్టి అవి సరిపోతాయి. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ మేడం. నెక్స్ట్ అండి ఇంకెవరైనా మీరు మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. యాహ్! రాజ్యలక్ష్మి గారు 1 మినిట్ మేడం. యెస్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి. హలో! మేడం మాట్లాడండి. Hello, good evening, sir. గుడ్ ఈవెనింగ్ మేడం. చెప్పండి. I am Rajalakshmi daughter, sir. యాహ్! మేడం. Sir, my age is 27 years, sir, and my weight is 76, sir. No హైట్ health మేడం? issue.
height 5.3. 5.3 మేడం? Yeah, yes, sir. యువర్ Yeah. ఐడియల్ వెయిట్ వచ్చేసి 56. Okay, fine, sir. ఇప్పుడు ప్రజెంట్ గా మీరు 76. 76, yes, sir. ఎస్ మేడం. 20 కేజీస్ ఎక్స్ట్రా ఉన్నారు. Yeah, sir. మిగతా హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా? No any health issues, sir. పిసిఓడి, No, పిసిఓఎస్? no, sir. Anything, no, any health issues, nothing health issues, sir. యా మేడం. మేడం, నేను ఆ బ్లడ్ రిపోర్ట్ ఇందాక మీకు లాస్ట్ సైట్లో చూపించా కదా మేడం, ఆ బ్లడ్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే మీరు ఒకసారి చేయించండి. ఒకవేళ చేసినట్టు ఉంటే నాకు పంపించండి. Okay. ఒకసారి అంటే మనం పర్సనల్గా చెప్పండి. ఓకే. ఓకే. అంటే ఏం హెల్త్ టెస్ట్ అట్లా ఇట్లా ఏం చేయించలేదు సార్. అంటే నార్మల్‌గా బ్లడ్ టెస్ట్‌లో అంతే ఫీవర్ వచ్చినప్పుడు చేపిస్తే అన్నీ నార్మలే ఉంది సార్. ఐ మీన్ ఏం థైరాయిడ్ సంథింగ్ అవేం లేవు సార్ లాస్ట్ 2 మంత్స్ బ్యాక్. మిగతా మేడం మీ సిబిపి రిపోర్టు, తర్వాత లిపిడ్ ప్రొఫైల్, ఇంకోటి వచ్చేసి మేజర్గా వచ్చేసి మనకి హెచ్బిఏవన్సి. ఓకే. ఓకే. హెచ్బిఏవన్సిలో మనకి తెలుస్తుంది మేడం ఇన్సులిన్ రెసిస్టెన్సీలో ఉందా బాడీ. లిపిడ్ ఓకే. ప్రొఫైల్లో కూడా మనకి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంది, ట్రైగ్లిజరైడ్స్ బాగా ఎక్కువ ఉంది అనుకోండి. ఓకే. ఓకే. ట్రైగ్లిజరైడ్ బై డివైడెడ్ బై హెచ్డిఎల్ మనకి ఈ రేషియోలో 2 కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, మన ఓకే. బాడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో ఉన్నట్టు. ఓకే. ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో ఉంటుందో హ్మ్. బాడీ ఏం చేస్తుందంటే గ్లూకోజన్ అంతా, ఎక్కువైన గ్లూకోజన్ అంతా ఫ్యాట్ గా డిపాజిట్ చేసుకుంటది. ఇంకోటి ఓకే. మీ ప్రొఫెషన్ లో ఏదన్నా కొద్దిగా మీరు ఎక్కువగా స్ట్రెస్ గా ఉన్నా కూడా, కొద్దిగా తిన్నా కూడా బాడీ బాడీ ఏం చేస్తుందంటే దాన్ని కంప్లీట్ గా ఫ్యాట్ మోడ్ లోకి తీసుకెళ్తుంది. ఓకే. ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ మీరు పర్సనల్ గా ఆ, మనం డిస్కస్ చేద్దాం మేడం. ఓకే. ఫైన్ సార్. ఉం? నేను అవి ఓకే. టెస్ట్లు మీకు ఒకసారి మీ నెంబర్కి నేను మెసేజ్ చేస్తాను. ఓకే సార్. ఓకే. ఫైన్ సార్. నెక్స్ట్ ఇంకా ఎవరైనా మీరు మీ డౌట్స్ ఏమైనా ఉంటే మీరు అడగండి, ఎందుకంటే లేట్ అవుతుంది మళ్ళీ ఆల్మోస్ట్ ఇప్పటికే. ఓకే, యా 1 minute. శ్రీనివాస్ గారు, ఓకే అండి. శ్రీనివాస్ గారు మీరు మీట్ చేసుకోండి. శ్రీనివాస్ గాంధారి అన్మీట్ చేసుకోండి. మీకు ఆల్రెడీ అన్మీట్ ఆప్షన్ ఇచ్చాను, మీరు అన్మీట్ చేసుకోండి. మాట్లాడండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు మీరు మాట్లాడండి. శ్రీనివాస్ గారు సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి. సార్ నా నా హైట్ 5'5" అండి. యా, నా వెయిట్ 89 కేజీస్ ఉన్నాను సార్. ఓకే. ఏజ్ 42. ఓకే. అంటే ఉండాల్సింది అయితే 60 ఉండాలి, ఉన్నదేమో 89, 88 ఆ రేంజ్లో ఉంటున్నానండి. ప్రజెంట్ అయితే నాకు కొంచెం స్నోరింగ్ ప్రాబ్లం ఒకటి ఉందండి. స్నోరింగ్ ప్రాబ్లం ఒకటి ఉంది. నెక్స్ట్ ఏమో కొంచెం పాదాలు ఒకటి కొంచెం సలుపు ఉన్నది. ఓకే. రీసెంట్గా ఈ విటమిన్ డిఫిషియన్సీ అది ఇది అంటే టాబ్లెట్స్ అవి యూజ్ చేశాను, కొంచెం పాదాల సలుపులు అవి రెడ్యూస్ అయినాయి. బట్ ఓకే. స్నోరింగ్ ఒకటి మాత్రం అట్లా ఉండిపోయింది సార్. అది దాని గురించి అయితే ప్రజెంట్ ఒక మిషన్ యూజ్ చేస్తున్నాను. అంటే నా వల్ల ఎవరికి ప్రాబ్లం అవ్వకూడదని. యా సార్, ఇప్పుడు మీరు ఏంటంటే ఆల్మోస్ట్ 28-29 కేజీస్ ఎక్స్ట్రా ఉన్నారు. మేజర్ ప్రాబ్లం అది. ఒకసారి మీరు అన్ని నేను పంపిస్తాను, మీరు బ్లడ్ రిపోర్ట్స్ అన్ని రీసెంట్ గా ఉంటే అవి పంపియండి, లేదంటే ఫ్రెష్ చేపియండి.
రీసెంట్ ఏమీ లేవు సార్ నా దగ్గర. అంటే మీరు ఏం కావాలో నాకు డేటా పెడితే నేను ఒకసారి పంపిస్తాను. చేపిస్తాను మీరు సార్. ఆల్రెడీ నాకు మెసేజ్ చేశారు కదా, మీ 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 డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకున్నాను, ఐడియా ఉంది మీకు. ఓకే నేను సార్. మీకు అటు బ్లడ్ టెస్ట్ పంపిస్తాను, అవి వచ్చిన తర్వాత మళ్ళీ మనం అన్ని విషయాలు ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. రైట్. ఏ టెస్ట్లు కావాలో అవి నాకు పెట్టండి సార్, నేను చేపిస్తాను సార్. యా 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 ఓకే సార్. థ్యాంక్ యూ సార్. తన గారు సార్ తగ్గిపోతాం సార్. 28 కేజీస్ అంటే ఒక 20 కేజీస్ తగ్గినా నేను హ్యాపీ ఫీల్ అవుతాను సార్. ఖచ్చితంగా అండి. ఇప్పుడు నేను చెప్పినదంతా మీకు అండర్స్టాండ్ అయింది కదా. అవును సార్. అవును సార్. మీకు ఎక్కడ బరువు పెరగడానికి అనేది మీకు కూడా ఒక క్లారిటీ వచ్చింటది కదా. అంటే నేను వెజిటేరియన్ సార్, పోనీ ఎన్వి కూడా తినను. నో ప్రాబ్లం. అలాగని మీరు మీరు ఆ, వెజిటేరియనా నాన్ వెజా ఇది కాదు. మీ లైఫ్ మ్మ్, స్టైల్లో నేను చెప్పిన పాయింట్స్ లో ఎక్కడ అనేది మీరు ఒకసారి ఐడెంటిఫై చెయ్యండి. మళ్ళీ మనం ఓకే 1-on-1 మాట్లాడదాము. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ సార్. రైట్. కీర్తన గారు మీకు అన్మ్యూట్ చేస్తున్నాను, చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి కీర్తన గారు. యా, మాట్లాడండి. చెప్పండి మేడం. హలో సార్, నా చెప్పండి మేడం. ఏజ్ 40 సార్. 40 సార్. ఎంత మేడం? 40. యా యా నేను 85 ఉన్నాను సార్. ఓకే. నాకు బీపీ ఉంది సార్. హైట్ ఎంత ఉన్నారు మేడం? 5.1 సార్. ఓకే. 5.1 అంటే 53 ఉండాలి. మీరు 80 ఉన్నారు. 27 కేజీస్ ఎక్స్ట్రా ఉన్నారు. బీపీ ఎప్పటి నుంచి? థైరాయిడ్ కానీ పీసీఓడి అట్లా ఏం లేదు సార్. ఓకే. బీపీ వచ్చి ఎన్ని రోజులు అయింది మేడం? అంటే ప్రెగ్నెన్సీలో వచ్చింది సార్. బాబుకి ఇప్పుడు 6 ఇయర్స్ సార్. 6 ఇయర్స్ నుంచి ఉంది సార్. యా 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 ఎంత ఎంత టాబ్లెట్ వాడుతున్నారు? 5 mg సార్. అట్రావాస్ 5 mg. ఓకే మేడం. ఓకే మేడం. ఒక్కొక్కసారి మీరు ఓ, నేను కొన్ని టెస్ట్లు మీకు పంపిస్తాను మేడం, అవి మీ దగ్గర ఉంటే నాకు పంపించండి. ఆ, మీరు ఫస్ట్ బరువు తగ్గినారనుకోండి, మీకున్న సమస్యలన్నీ తగ్గిపోతాయి. మేజర్ పార్ట్ వచ్చేసి వెయిట్. ఆల్మోస్ట్ ఇప్పుడు మీ ఏజ్ 40, మీరున్న బరువు వచ్చేసి 27 కేజీ. అట్లీస్ట్ కనీసం 20 కేజెస్ అన్న తగ్గాలి కదా. ఫుడ్ కూడా నార్మల్ గానే తీసుకుంటాను సార్. ఆయిల్ ఫుడ్ అట్లా ఏం తీసుకోను సార్ ఎక్కువ కూడా అసలు. ఎస్ మేడం. ఇప్పుడు మీరు ఇందాక మొత్తం చూసింటారు. ఆ మీరు మీ బాడీకి మీరు ఏమి ఇచ్చినారనేది మీరు ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి. నేను చెప్పిన దాంట్లో మీరు మీ పోర్షన్ ప్రకారము మీ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ తిన్నారా, లేకుంటే ఎక్కువ కార్బ్స్ తిన్నారా? ఒకవేళ ఎక్కువ కార్బ్స్ తినింటే మీరు ఎంత వాటిని ఖర్చు పెడుతున్నారు? మీరు ఫిజికల్ వర్క్స్ ఏమైనా ఉన్నాయా? లేదు, తినడము, ఇంట్లో పని చూసుకోవడము వరకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది మేడం. ఈ మధ్య ఓకేనా? వార్మప్స్ చేస్తున్నాను సార్. అంతకు ముందు ఏం లేదు. నాకు ఆ, సిజరీన్ అయింది సార్. ఈ ఓకే. బాబు పోయినాక ఒక 5 డేస్ నుంచి ఎక్సర్సైజ్ చేస్తాను సార్. యా మేడం. ఇప్పుడు అవన్నీ మంచివే. వాటితో పాటు మీరు కొంచెం డైట్ లో మార్పు, అంటే మీరు తీసుకున్న ఫుడ్ లో మార్పు చేసుకొని, ఏదైతే ఒకవేళ మనం టెస్ట్లు చేయించినప్పుడు ఎక్కడైతే కొంచెం న్యూట్రిషన్ డెఫిసిటీ ఉందో దాన్ని అంతా ఐడెంటిఫై చేసుకొని మానిటర్ చేస్తే ఖచ్చితంగా మీకున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు మేడం. సార్ ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఒకసారి నాకు మళ్ళీ మీరు పర్సనల్ గా నాతో మాట్లాడండి. ఓకే సార్. ఓకేనా మేడం? ఓకే సార్. యా. ఇందాక ఎవరో అన్మీట్ అడిగారు. ఓకే అండి.
మీకు ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే నాకు పర్సనల్గా మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. చాలా టైం అవుతుంది మిగతా వాళ్ళకి కూడా. ఓకే, ఎనీ డౌట్ ఉంటే ఒకవేళ అడగాలనుకుంటే అడగండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఓపికగా మీరు విన్నందుకు. డెఫినెట్గా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు అందరికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ కూడా మళ్ళీ సెషన్ ఉంటుంది. ఎప్పుడు అనేది కూడా మీకు మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను. మీకు గ్రూప్లో కూడా పంపిస్తాను. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.